నమస్కారం గురుగారు. మహాదేవ. గురువుగారు మీరు ముఖ వర్చస్సును బట్టి జాతకం చెప్పగలము అని చెప్పేసి అంటారు. అంటే ఒక మనిషిని మీ ఎదురుగుండా కూర్చోపెడితే వాళ్ళ ముఖ వర్చస్సును బట్టి వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, అంతకుముందు ఏం కష్టాలు అనుభవించారు, ఇలాంటి విషయాలను చెప్తారా? ఎలా సాధ్యం అసలు? ఖచ్చితంగా అమ్మ. ఎందుకు అనంటే మీరు నన్ను అడిగారు అసలు ఈ మహాభగల అఘోర అంటే ఏంటి అని అడిగారు. అవును. ఈ అఘోర విద్య సాధనలో మనిషి యొక్క తలరాతలు చదివే సాధన ఒకటి ఉంటుంది. మీకు చెప్పాను అఘోర వాడైనప్పుడు 3 రకాలు అని. అవును. సాత్వికం, వామాచారం, కౌలాచారం, అవును. కౌలతత్వం. ఈ కౌలతత్వాన్ని నేర్చుకున్నవాడే మనిషి యొక్క ముఖ వర్చస్సు చేయగలుగుతాడు. ఉమ్. అది సాధన సుమారు నేను చేయడానికి 6 సంవత్సరాల వ్యవధి పట్టింది. 6 సంవత్సరాలు దాటింది. అంటే ఈ ముఖ వర్చస్సు ఏంటి అని అంటే అమ్మ, మనిషి యొక్క తలరాతలు కొన్ని స్పష్టంగా కనిపిస్తాయి. దానివల్ల ఏంటి అని అంటే ఇప్పుడు చాలామంది ఏంది నా జాతకంలో ఇలా జరిగింది కానీ నా తలరాత వేరే జరిగింది ఏంది అని అంటారు. మనిషి పూర్తి జాతకము ఖచ్చితంగా లగ్న కుండలిలో ఉంటుంది, కానీ పుట్టిన సమయాన్ని బట్టి ఉంటది, సమయాన్ని బట్టి ఉంటుంది. కానీ అందులో 50% ఉంటుంది. మిగిలిన 50% 25% తలరాతల్లో ఉంటుంది, 25% హస్తనాడిలో ఉంటుంది. ఇవి కలిపితే 50% అవుతుంది. అర్థమైందా? ఈ సంఖ్యాశాస్త్రం ఒకటి, తర్వాత మన ముఖవర్చస్సు, గవ్వల శాస్త్రము, ఇవన్నిట్లో నాడి వీటిలలో ఎంత ఉన్నా గవ్వల శాస్త్రమును సంఖ్యాశాస్త్రము తెలిపేది కొన్ని విషయాలే. అది కూడా పూర్తిగా వివరణ ఇవ్వదు. అది పూర్తిగా నమ్మడానికి కూడా ఉండదంటారా? నమ్మొచ్చమ్మా. కాకపోతే ఏంటి అని అంటే ఈరోజు జరిగే స్థితిగతులు మాత్రమే చెప్పగలుగుతారు. అంటే నువ్వు ఒక ప్రశ్న వేసావు నాకు, గురువుగారు నా భవిష్యత్ ఏంటి అని అన్నారు. నేను ఒక్కసారి గవలు వేస్తా. గవలు వేసిన తర్వాత అవి ఏ చక్రాలు ఎటువైపు ఏది పడుతుందా అనేది చూసి మా ఫలానా సమయంలో నీకు ఇబ్బంది ఉంటుంది, అప్పటి తర్వాత నీకు ఓకే అని చెప్పేస్తాం, అంతే, అది క్లోజ్. అంతేకాని దాంట్లో పూర్తి వివరణ ఇవ్వడు. మనకు పూర్తి వివరణ వచ్చేది ఈ మూడిట్లలోనే: హస్తనాడి, ముఖవర్చస్సు, జాతక కుండలి. అందుకోసమే జాతకంలో ఒకటి ఉంది కానీ జరిగింది ఇంకొకటి. ఏంటిది ఇది? మీరు నాకు అలా చెప్పారు, నాకు ఇలా ఎందుకు జరిగిందంటే అందులో కొన్ని కనిపించవు, కొన్ని కనిపిస్తాయి. విన్నారా? నా దగ్గరికి ఒక వ్యక్తి జాతకానికి వచ్చాడు అని అంటే ఫస్ట్ నేను లగ్న కుండలి అసలు ఓపెన్ చేయమ్మా. లగ్న కుండలి దగ్గరికి కూడా వెళ్ళను. మొదలు చూస్తాను, వాడి తలరాతలు చూస్తాను, తలరాతలు చూసేసి చెప్పేస్తా, ఓకే డన్ బాయ్, అంతే. ఇంకా వాడికి ఏమైనా తెలుసుకోవాలనిపిస్తే సెకండ్ ఆప్షన్గా హస్తనాడి చూస్తాను. ఈ రెండిట్లలో నాకు ఏదైతే కన్ఫామ్ అయిందో అప్పుడు మళ్ళీ ఒకసారి జాతకాన్ని చూసి ఓకే రైట్. ఇప్పుడు చాలామంది జాతకాన్ని చూసి పితృదోష శాపం అంటారు, సర్పదోషం అంటారు. నాకు అవన్నీ అవసరం లేదు, జాతకం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మనిషిని చూస్తా, రైట్, సర్పదోషంలో ఉంది, పితృదోషంలో ఉంది, స్త్రీ శాపంలో ఉన్నాడు, దేవతా శాపంలో వీళ్ళ వంశమే ఉంది. నా దగ్గరికి రీసెంట్గా మా ఊరు నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి. అయ్యా స్వామి, నేను ఏ పని చేస్తున్నాను, నాకు అసలు ఏది అవ్వట్లేదు, ఏంటి అని అంటే బాబు చూసిన ఒక 5 నిమిషాలు అతన్ని అబ్జర్వ్ చూసిన ఫలానా సమయంలో నీవు గుప్త నిధులు తవ్వడానికి వెళ్ళావు, ఆ దోషం నీ మీద బాగా పడ్డది, దేవతామూర్తుల శాపం ఉంది, అది నివారణ చేసుకొని నీ భవిష్యత్తు మారుతుంది అని చెప్పాను. తను ఎప్పుడైతే అది నివారణ చేసుకున్నాడో తర్వాత నుంచి ఆయన ఫ్యూచరు, నా దగ్గరికి రాకముందుకు చిన్న గుడిసెలో ఉండేవాడు, తను అది ఎప్పుడైతే నివారణ చేసుకున్నాడో ఇప్పుడు 3 బిల్డింగ్లు కట్టాడు. అంటే మనిషికి ఎప్పుడు ఏ విధమైన శాపాలు వస్తాయో అనేటువంటిది కూడా కొన్ని తలరాతల్లో చూపిస్తాడు. అన్నిటికీ కుండలి అనేది నేను స్పెసిఫిక్గా అయితే కుండలి తీసుకోను, లాస్ట్ ఆప్షన్. ఎందుకనంటే తలరాతల్లో తేడా కనిపించింది. ఎందుకంటే కొన్ని నేను చెప్పలేనివి ఉంటాయి. ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్యలో కొన్ని చెప్పలేని సీక్రెట్స్ అనేవి బాగుంటాయి. దానికి ఒక సందిగ్ధంలో పడిపోతాయి, ఈ విషయాలు నేను చెప్తే ఏమనుకుంటారు అని కొన్ని విషయాలు ఆపేయాల్సి వస్తుంది. తర్వాత హస్తనాడి పట్టుకున్నా అవే కనిపిస్తూ ఉన్నాయంటే లాస్ట్కి కుండలి ఓపెన్ చేస్తాను. లాస్ట్కి అంటే రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళు మరణించాడు. తనది ఎక్కడ అంటే మన పటాన్చెరు అవతల తను మరణించాడు. వాళ్ళ భార్య నాకు ఫోన్ చేసింది,
అమ్మ నేను ప్రజెంట్ అయితే హైదరాబాద్ రావట్లేదు, ఇంకో 2 నెలలు పడుతుంది నేను రావడానికి, వచ్చాక చూస్తాను అని. స్వామి ఎందుకు జరిగింది మా ఆయన ఇలా, ఎలా జరిపింది, అసలు ఆరోగ్యం బాగున్నవాడు ఎలా జరిగింది అని అన్నాడు. చూశాను, నీవు చేసుకున్నదే నీ భర్త మరణం కోరింది అని చెప్పినా బయటకు వచ్చేసిన అంతే. అది ఎందుకు అనేది ఆమెకు అర్థమైపోయింది, నేను చెప్పలేను బయటికి. విన్నారా? అలా కొన్ని ఉన్నాయి, అవి తలరాతల్లో కనిపిస్తాయి, కొన్ని జాతకాల్లో కనిపిస్తాయి, కొన్ని హస్తనాడిలో కనిపిస్తాయి. ఓకే గురుగారు, మంచి వివరాలు అందించినందుకు ధన్యవాదాలండి. అదే